కొంతమంది బ్యాక్ పెయిన్ వచ్చిందని వస్తారు. మెయిన్‌గా ఒక 1 వీక్ అండ్ 10 డేస్ లోపల బ్యాక్ పెయిన్ ఏదన్నా ఎత్తినప్పుడు బ్యాక్ పెయిన్ రావడము, లేదంటే వంగినప్పుడు బ్యాక్ పెయిన్ రావడము, కింద పడి బ్యాక్ పెయిన్ రావడము, వాళ్ళందరి కోసమే ఈ వీడియో మెయిన్‌గా. చాలా మటుకు శాతం అయితే ఏం ప్రాబ్లమ్ అయి ఉండదు. మజిల్ స్పాజమే ఉంటది. దాంతోనే సివియర్ పెయిన్ ఉంటది. సో, నడవడానికి కానీ, పడుకొని లేవడానికి కానీ, కాస్త వంగాలంటే గానీ పెయిన్ ఎక్కువ ఉంది అని చెప్తారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేయాల్సింది ఏందంటే దీంట్లో టాబ్లెట్స్ కంటే రెస్ట్ ఇవ్వడం మోర్ ఇంపార్టెంట్. మీకు ఏ పొజిషన్ అయితే కంఫర్టబుల్ ఉందో ఆ పొజిషన్‌లో ఉండడం చేయాలి. లైక్ పడుకుంటే కంఫర్టబుల్ ఉందంటే బెడ్ రెస్ట్ తీసుకోవడం మేలు. ఇంకా లేసేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా లేయడము, ఎక్కువ బెండింగ్ చేయకపోవడము, ట్విస్టింగ్ మూమెంట్లు ఏం చేయకపోవడము, బరువులు ఎత్తకుండా ఉండడము, మోటార్ సైకిల్ ఒకవేళ నడిపే వాళ్ళు ఉంటే అది తగ్గించడము, లేదా వీలైతే ఫస్ట్ ఒక 4 డేసో 5 డేసో తగ్గేంత వరకు మోటార్ సైకిల్ స్టాప్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పడిపోయినాక లైక్ పెయిన్ వచ్చాక 48 అవర్స్‌లో మనం ఐస్ ప్యాక్ అప్లై చేసుకుంటే ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. 48 అవర్స్ తర్వాత అంటే 2 డేస్ తర్వాత పడినాక 2 డేస్ తర్వాత అంటే పెయిన్ వచ్చిన 2 డేస్ తర్వాత హార్ట్ థెరపీ ఏదైనా హార్ట్ ప్యాక్స్ కానీ అట్లా అప్లై చేసుకోవచ్చు. మెడికేషన్స్కి వస్తే పెయిన్ కిల్లర్స్ అని, మజిల్ రిలాక్సెంట్స్ అని ఉంటాయి కానీ అవి వేసుకున్నప్పుడు ఒక్కటి పెయిన్ కనపడదు. కానీ మనకు ఆ మజిల్ స్పాజం తగ్గాలంటే మెయిన్‌గా బెడ్ రెస్ట్ ఒకటి, లేదంటే అది కాకుండా ఈ హాట్ ప్యాక్స్ కానీ, ఇంకొకటి ఏంటంటే లైక్ ముందు చెప్పినట్టుగా బెండ్ చేయకపోవడము, ట్విస్ట్ చేయకపోవడము, బాడీని మీకు ఎంత చేసుకుంటే లైక్ ఎంత చేస్తే పెయిన్ రాదో అంతే వరకు చేసుకుంటా లైక్ 1 to 2 వీక్స్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సబ్సైడ్ అయిపోతుంది. ఇది అక్యూట్ బ్యాక్ పెయిన్ అయినప్పటికీ కొన్నిసార్లు మాత్రం మనం డాక్టర్ని ఖచ్చితంగా కలవాలి. ఎప్పుడంటే మెయిన్‌గా పెయిన్ చాలా సివియర్‌గా ఉండి మెడిసిన్స్ వాడినా, బెడ్ రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే అది ఒకటి. రెండోది కింద పడ్డాక నార్మల్ కంటే ఎక్కువ పెయిన్ వస్తుంది, ఆ ఏరియాలో ఈవెన్ టచ్ చేసినా పెయిన్ వస్తుందంటే కూడా డాక్టర్ని కలవాలి. కొన్నిసార్లు పెయిన్‌తో పాటు యూరిన్, మోషను కంట్రోల్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ కాళ్ళలో కానీ స్పర్శ తగ్గితే అది, లేదంటే ఏదైనా వీక్నెస్ చెప్పులు జారిపోవడం కానీ లేదా ఫుడ్ డ్రాప్ అట్లా ఉన్నా కానీ ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ఈవెన్ ఎంఆర్ఐ కూడా అప్పుడు అవసరం పడుతుంది. నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒక ఏజ్ దాటాక ఎప్పుడు లేని పెయిన్, లో బ్యాక్ పెయిన్ చెప్తా ఉన్నారంటే అప్పుడు కూడా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.